హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్కి ఇస్తుంది. ఫాదర్స్కి ఏవైతే ప్రాపర్టీస్ బిహేవియర్స్ ఉన్నాయో అవన్నీ చిల్డ్రన్స్కి ఆ ప్రాపర్టీస్ అనేటివి వస్తాయన్నమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిట్ సాలిడ్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్. ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఫాదర్ క్లాస్లో ఉన్నాయనుకో చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్స్. నెక్స్ట్ బిహేవియర్ అంటే మెథడ్స్. ఏవైతే మెథడ్స్ ఫాదర్ క్లాస్లో మెథడ్స్ రాస్తామో ఆ మెథడ్స్ని చైల్డ్ క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చైల్డ్ ఇన్హెరిట్ ఫాదర్. చైల్డ్ ఈజ్ ఎ సబ్ క్లాస్ అండ్ ఫాదర్ ఈజ్ సూపర్ క్లాస్. ఫాదర్ అనేది హెడ్ క్లాస్ కాబట్టి సూపర్ క్లాస్, చైల్డ్ అనేది సబ్ క్లాస్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఫాదర్ అని తీసుకుందాం. ఓకే, ఈ క్లాస్లో ఏమిద్దాం? స్ట్రింగ్ నేమ్ అంటే ఇదేంటి? ప్రాపర్టీస్, వేరియబుల్స్. ఒక వేరియబుల్ ఇచ్చాం, ఇప్పుడు ఒకటి బిహేవియర్ కూడా ఇద్దాం. పబ్లిక్ వాయిడ్ వర్క్. ఫాదర్ వర్క్ చేస్తాడు కదా, ఓకే. వర్క్ ఏమిద్దాం? println father is working. ఓకే, మనకు ఫాదర్ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏ క్లాస్ తీసుకుందాం? సబ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్. ఓకే, చైల్డ్ క్లాస్ ఏంది? ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకుందాం. స్ట్రింగ్ స్కూల్ నేమ్. ఓకే, ఇక్కడ మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ వాయిడ్ మెథడ్ ఏం తీసుకుందాం? స్కూల్ అనే మెథడ్ తీసుకుందాం. ఇక్కడ ఏం రాద్దాం? గోయింగ్ టు స్కూల్ అని రాద్దాం. అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఉంది, మెయిన్ మెథడ్ ఉంది కదా. ఈ ఇన్హెరిటెన్స్ అనేది మెయిన్ క్లాస్. దేనికి ఇది పైన దానికి కింద దానికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు మనము ఫాదర్ నుంచి చైల్డ్ క్లాస్కి ప్రాపర్టీస్ రావాలి కదా. ఇక్కడ చూడండి, రాలేవు. ఇప్పుడు చైల్డ్ క్లాస్ ఉంది, ఫాదర్ క్లాస్ ఉంది. ఫాదర్ క్లాస్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఫాదర్ క్లాస్ వెళ్ళిపోయింది. సో దీనికి సంబంధం ఏం లేదు. ఇప్పుడు మనకి ఫాదర్లో ఉన్న ఎలా యాక్సెస్ చేసుకోవాలి? చైల్డ్ క్లాస్ నుంచి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు క్లాస్ చైల్డ్ అని ఉంది కదా, దాని పక్కన ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాసుకోవాలి. ఎక్స్టెండ్స్ ఫాదర్. ఇప్పుడు ఏమవుతుంది? మనం చైల్డ్ క్లాస్ నుంచి ఎక్స్టెండ్స్ ఫాదర్ అని రాసాం కదా, ఈ ఫాదర్ క్లాస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఏం యాక్సెస్ చేసుకోవచ్చు? దాంట్లో ఉన్న వేరియబుల్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్లో ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్కి కూడా ఎట్లా మనం యాక్సెస్ చేస్తాం. ఫాదర్ యాక్సెస్ ఇప్పుడు ఎక్స్టెండ్స్ పెట్టాం కాబట్టి ఫాదర్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అది ఎలాగో మెయిన్ మెథడ్లో చూస్తాం. ఇది ఫాదర్ క్లాస్ సపరేట్ ఉంది, చిల్డ్రన్ క్లాస్ సపరేట్ ఉంది. ఇన్హెరిటెన్స్లో మెయిన్ మెథడ్ రాసాను, ఇన్హెరిటెన్స్ క్లాస్ సపరేట్. మనం ఇట్లా ఇన్హెరిటెన్స్ అనేది క్లాస్ తీసుకుందాం కదా, మెయిన్ మెథడ్. ఆ మెయిన్ మెథడ్ నేమే ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం కంపైల్ చేస్తాం కదా, కంపైల్ ఒకటి చేసి మళ్ళీ రన్ ఎప్పుడైనా మనం మెయిన్ మెథడ్ చేయాలన్నమాట. మెయిన్ మెథడ్ చేయడానికి
అప్పుడు ఫైల్ నేమ్ సేమ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మెయిన్ మెథడ్ వేరే ఉండి నెక్స్ట్ ఫైల్ నేమ్ వేరే ఉంటే అప్పుడు కంపైల్ చేసేది ఫైల్ నేమ్ కంపైల్ చేయాలి, రన్ చేసేది వేరే క్లాస్ రన్ చేయాలి. సో మనకి ఇదంతా ప్రాబ్లం ఉండకుండా మెయిన్ మెథడ్ ఏదైతే క్లాస్ ఉంటుందో ఫైల్ నేమ్ ఆ క్లాస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాము, చిల్డ్రన్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం, చైల్డ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ చైల్డ్. ఓకే, ఇప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ అన్న ఇన్స్టాన్స్ అన్న సేమ్. ఓకే, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇన్స్టాన్స్ తోని మనం ఫాదర్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేయొచ్చా చూద్దాం. ఎక్స్టెన్షన్ కీవర్డ్ రాసాం కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ కీవర్డ్ రాసాం కదా, ఫాదర్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చు లేదా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓబీజే డాట్ వర్క్ అని మెథడ్ ని కాల్ చేద్దాం, వర్క్. ఓకే, ఇప్పుడు మెథడ్ ని కాల్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి కంపైల్ చేసి చూద్దాం ఫాదర్ లో ఉంది కాల్ అవుతుందో లేదో. ఇక్కడ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ cmd నెక్స్ట్ జావా సి ఇన్హెరిటెన్స్ డాట్ జావా. ఓకే, కంపైల్ లో ఏం ఎర్రర్ లేదు. జావా ఇన్హెరిటెన్స్. ఓకే, ఫాదర్ ఈజ్ వర్కింగ్. ఓకే, చూసారా ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది, ఫాదర్ ఈజ్ వర్కింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, మనము చైల్డ్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, కానీ మనం ఫాదర్ క్లాస్ ఉన్న మెథడ్ వాడాము. సో మనము చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫాదర్. నెక్స్ట్ మనం వేరియబుల్ యాక్సెస్ చేద్దాం, ఓబీజే డాట్, ఇక్కడ ఫాదర్ దాంట్లో ఏముంది, నేమ్, ఓబీజే డాట్ నేమ్. ఓబీజే డాట్ నేమ్ ఏమి ఇద్దాం, ఓబీజే డాట్ నేమ్ ఈక్వల్ టు ఫాదర్ నేమ్ ఏమి ఇద్దాం, సురేష్. నెక్స్ట్ ఓబీజే డాట్ స్కూల్ నేమ్ SCHOL, స్కూల్ నేమ్ ఏమిద్దాం, ఈక్వల్ టు స్కూల్ నేమ్ వచ్చేసి ఏమిద్దాం, పీటర్స్. ఓకే, స్కూల్ నేమ్ పీటర్స్ స్కూల్ అని ఇచ్చాం. నెక్స్ట్ మనము చైల్డ్ క్లాస్ ఉన్న దాన్ని ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓబీజే డాట్ SCHOOL స్కూల్. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి కాల్ చేసాం, ఇక్కడ ఒకటి కాల్ చేసాం ఓబీజే డాట్ వర్క్ అని. ఇక్కడ ఫాదర్ లో ఉంది మెథడ్ కాల్ కావాలి, ఇక్కడ స్కూల్ ని కాల్ చేసాం, ఓబీజే డాట్ స్కూల్ ఒక మెథడ్, చైల్డ్ లో ఉన్న మెథడ్ కాల్ కావాలి. ఒక్కసారి మనము ఇది సేవ్ చేసాం, రన్ చేసి చూద్దాం. కంపైల్ చేసాం. ఓకే, రన్ చేస్తే ఏమొచ్చింది, ఫాదర్ ఈజ్ వర్కింగ్, నెక్స్ట్ గోయింగ్ టు స్కూల్. ఓకే, ఇక్కడ ఫాదర్ ఈజ్ వర్కింగ్ అనేది ఫాదర్ క్లాస్ లో ఉంది, గోయింగ్ టు స్కూల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఇవి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న 2 వేరియబుల్స్ కూడా. అవి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే, ఇప్పుడు డైరెక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీజే డాట్ నేమ్ అని ఇవ్వండి, అవుట్పుట్ లో సురేష్ అని వస్తుంది. ఇది కూడా ఓబీజే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, దీంట్లో ఓబీజే డాట్ స్కూల్ నేమ్ అని ఇవ్వండి, పీటర్ స్కూల్ అని అవుట్పుట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.